దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మొదటిగా ఆది యందు ఏముందంట? వాక్యం ఉందంట. వాక్కు అంటే ఏంటిది? పలుకు. అది ఎక్కడుందంట? దేవుడు దగ్గర ఉందంట. అది ఏం చేసింది అని అంటే ప్రియులరా, ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఈ భూమి మీద మనం చూస్తుంది కావచ్చు, చూడకుండా ఉన్నది కావచ్చు, అదంతా కూడా ఎవరి ద్వారా కలిగింది? ఈ వాక్యమైన దేవుడి ద్వారానే కలిగింది. ఈ వాక్యమైన దేవుడు ఎక్కడున్నాడు అంటే ఆదిలో దేవుడి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క మాటగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిందంట. అలా వెలుగు కలిగింది కదా, అలాగే ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా ప్రియులరా దేవుడు తన మహత్తు గల మాట చేత సర్వమును సృజించారు. యాక్సెప్ట్ మనల్ని తప్ప. అర్థమైందా? ఈ సృష్టినంతా కూడా దేవుడు మాటతో తయారు చేస్తే ఆ మాట ఏదైతే వినిందో, మాట ద్వారా దేవుడు దేనినైతే సృష్టించాడో ఆ అంతా కూడా ఎలా ఉన్నాయి అంటే ప్రియులరా, వాటి యొక్క ఆ ఎల్లల్లో అవి అలా ఉన్నాయి అన్నమాట. దేవుడు వాటికి వెళ్ళలు వేశారు కదా, ఎల్లలు, ఆ ఎల్లల్లో అలాగే ఉన్నాయి. అంటే ఒక్క మాటలో నేను చెప్పేది ఏంటంటే, దేవుడు వాటన్నిటికీ ఒక గిరి గీసి ఆ గిరిలోనే పెట్టాడు. దీన్ని ఏమనొచ్చు అంటే అరెస్ట్ అనొచ్చు. ఎలాంటి అరెస్ట్ అంటే, పెద్దలు పిల్లల్ని అరెస్ట్ చేస్తారుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదని. కొంతమంది భార్యలు భర్తల్ని అరెస్ట్ చేస్తారు, భర్తలు భార్యలను కూడా అరెస్ట్ చేస్తారు, గిరిగీసి పెడతారనమాట, ఇందులో నుంచి వెళ్ళడానికి లేదు అన్నట్టు. కాబట్టి ప్రియులరా, దేవుడు మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఎలా ఉంది అని అంటే దాని యొక్క ఆ బౌండరీ లోపలే ఉంది. కానీ ప్రియులరా గమనించండి, దేవుడు దీనంతటిని ఎందుకు చేశాడంటే 6వ దినమున చేయబడేటటువంటి సృష్టి. అది ఎవరనంటే నీవు నేను, మనిషి ఎందుకని ఆ విధంగా బ్రతుకుతున్నాడు, దేవుని ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నాడు, దేవుడి దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాడు అని అంటే దేవుడు మనిషికి ఏమిచ్చాడంటే స్వేచ్ఛనిచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటికేమో స్వేచ్ఛనివ్వలేదు, మనకేమో స్వేచ్ఛనిచ్చాడు. కారణం ఏంటంటే నీవు నేను ప్రతి మనిషి కూడా దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలిక చొప్పున మనము చేయబడ్డాం. ఎలా అంటే ఆయన స్వహస్తాలతో దేవుడు మనల్ని తయారు చేశాడు. మిగతా వాటంతటిని కూడా మాటతో తయారు చేశాడు, కానీ మనల్ని ఆయన చేతులతో తయారు చేశాడు. ఇంకా స్వరూపంలో చేశాడు, ఆయన పోలికలో చేశాడు.